హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు 2 డిఫరెంట్ చిప్స్ని చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే బనానా చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. అదేంటి చిప్స్ అనేది ఇలా పొడవుగా కూడా ఉంటాయా అంటే ఉండొచ్చండి. పొడవుగా కూడా ఉండొచ్చు, అలాగే రౌండ్ షేప్లో కూడా ఉండొచ్చు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా మొదటగా అయితే బనానా చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక పచ్చి అరటిపండుని తీసుకుంటున్నాను. ఈ పచ్చి అరటిపండుకి పైన గ్రీన్ పార్ట్ మొత్తం తీసేసుకోవాలండి. ఇలా పైన ఇలా చూపించిన విధంగా నైఫ్తో ఇలా గ్రీన్ పార్ట్ మొత్తం తీసేసుకోవాలి, 4 సైడ్స్. ఇలా 4 సైడ్స్ గ్రీన్ పార్ట్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చిప్స్ అనేది మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పొడుగుగా కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర చిప్స్ కట్టర్ ఉన్నా కూడా ఇలా పొడుగుగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు రౌండ్ షేప్తో అయినా కట్ చేసుకోవచ్చు అండి. ఈ చిప్స్ అనేది వీటిని ఒక 10 నిమిషాల పాటు వాటర్లో ఒక పక్కన పెట్టుకుందాం. బైండింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి తీసుకుంటున్నాను, అంటే రైస్ ఫ్లోర్. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. ఒక 10 మినిట్స్ తర్వాత ఇందులో వాటర్లో ఉన్న బనానాస్ మొత్తం తీసేసుకొని ఇప్పుడు మనం బైండింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పొడుగుగా ఉన్న చిప్స్ని ఇలా బైండింగ్ చేసుకోవాలి. వాటర్లోనే ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా బైండింగ్ అవుతుంది. చూసారు కదండి, ఇలా బైండింగ్ చేసుకోవాలి. ఇలానే అన్ని బైండింగ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలానే అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నానండి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బనానా చిప్స్ వేసుకోవాలండి. ఈ బనానా చిప్స్ అనేది మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మామూలుగా పొటాటో చిప్స్ కాకోకుండా ఇలా బనానాతో చిప్స్ ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటాయి, ఎంతో టేస్టీగా కూడా ఉంటాయండి. కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ చిప్స్ అనేది క్రిస్పీగా వచ్చాయో లేదో తెలుసుకోవడానికి ఇలా నైఫ్తో చెక్ చేసుకోవచ్చండి. ఇలా నైఫ్తో చెక్ చేసుకుంటే మనకు చిప్స్ అనేది క్రిస్పీగా వచ్చాయో లేదో తెలుస్తుంది. ఇలా కొంచెం క్రిస్పీగా వచ్చేదాకా ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బనానా చిప్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో క్రిస్పీగా కూడా ఉంటుందండి. ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలానే అన్ని బనానా చిప్స్ని ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఈ చిప్స్ అనేది ఇంకొంచెం స్పైసీగా ఉండడానికి 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా గార్నిష్ చేసుకోండి. చాలా క్రిస్పీగా, ఎంతో స్పైసీగా ఉంటాయండి ఈ బనానా చిప్స్ అనేది. ఈ బనానాతో ఇలా పొడవుగా కాకుండా రౌండ్గా కూడా ఈ చిప్స్ని సేమ్ ఇదే ప్రాసెస్లోనే రౌండ్గా ఈ చిప్స్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ బనానా చిప్స్ని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరొక రెసిపీ ఏంటో చూసేద్దామా. బియ్యం పిండితో చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఇందులోకి గోధుమ పిండి కానీ మైదా కానీ లేకోకుండా ఎంతో క్రిస్పీగా, ఎంతో టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఆయిల్ కూడా పెద్దగా పీల్చదు. సో ఇంకా ఆలస్యం చేయకుండా క్రిస్పీ అండ్ టేస్టీ అయిన చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 ఇంచు వరకు అల్లాన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 నుంచి 3 వరకు గ్రీన్ చిల్లీస్, అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వాముని తీసుకున్నాను. మీరు డైరెక్ట్గానే వేసుకోవచ్చు. నేనైతే ఇలా స్మాష్ చేసుకొని తీసుకున్నాను. వీటిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకుందామండి. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 3/4 కప్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ చిల్లీ పేస్ట్ని
ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని ఈ పేస్ట్ ఈ సాల్ట్ని ఒక 2 మినిట్స్ పాటు బాగా బాయిల్డ్ చేసుకోవాలండి. పచ్చి వాసన రాకోకుండా ఈ పేస్ట్ని బాగా బాయిల్ చేసేసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండి వేస్తున్నాను, అంటే రైస్ ఫ్లోర్. బియ్యం పిండి వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనము చిప్స్ అనేది ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని వీటిని అంత సాఫ్ట్గా తడుపుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టుగానే మనము అంత సాఫ్ట్గా తడుపుకోవాలండి. మధ్యలో కొన్ని వాటర్ వేస్తూ మనం మామూలుగా చపాతీ పిండిని ఎలా అయితే తడుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లోనే ఇలా కొంచెం సాఫ్ట్గా తడుపుకోవాలి. వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదండి. మనం వెంటనే చిప్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా ఒక ఫ్లాట్గా ఉండే పీటని తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం వీటిని రోల్ చేసేసుకోవాలండి. మామూలుగా మనం చపాతీకి ఎలా అయితే రోల్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లోనే రోల్ చేసేసుకోవాలి. ఈ చిప్స్ అనేది మందంగా ఉండకూడదండి, పల్చగానే ఉండాలి. అప్పుడే మనకు చిప్స్ అనేది ఎంతో క్రిస్పీగా వస్తాయి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత పిజ్జా కట్టర్ కానీ నైఫ్తో కానీ ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకోవాలండి. ఎడ్జెస్ మొత్తం ఇలా స్క్వేర్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టు 1 ఇంచ్ గ్యాప్తో ఇలా వర్టికల్ లైన్స్ వేసుకోవాలండి. మీరు పిజ్జా కట్టర్తో అయినా లైన్స్ వేసుకోవచ్చు, లేదంటే నైఫ్తో అయినా ఈ లైన్స్ అనేది వేసుకోవచ్చు. తర్వాత ఒక హారిజాంటల్ లైన్ అనేది వేసుకోవాలి, ఇలా వీడియోలో చూపించినట్టు. చూసారు కదండి, ఈ మందంతో ఉండాలి మనకు. అప్పుడే మనకు చిప్స్ అనేది ఎంతో క్రిస్పీగా వస్తాయి. ఇలా కొంచెం పల్చగానే ఉండాలి. మరి ఎక్కువ మందంగా ఉంటే మనకు చిప్స్ అనేది అంత క్రిస్పీగా ఉండవు. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిప్స్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్తో చిప్స్ని వాటిని వేస్తూ మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపడా చిప్స్ని వేసుకోవాలండి. కొంచెం క్రిస్పీగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. మైదా పిండి కాకుండా గోధుమ పిండి కాకుండా ఇలా రైస్ ఫ్లోర్తో చిప్స్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఎంతో క్రిస్పీగా కూడా ఉంటాయండి. వీటిని పూర్తిగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇలా లైట్ గోల్డెన్ కలర్స్ సరిపోతుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనకు ఈ చిప్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో ఇలా కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, బియ్యం పిండితో ఎంతో క్రిస్పీగా తక్కువ ఆయిల్తో టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ డిఫరెంట్ చిప్స్ వెరైటీస్ని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ చిప్సే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ చిప్స్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.